హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నరోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకునే వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక థంబ్నెయిల్ చూశారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, చాలా ఎక్సైటెడ్గా ఉన్నారని నాకు అర్థమవుతుంది. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అత్యంత కీలకమైన, అందరూ ఆసక్తిగా ఎదురు చూసే ఆ సీక్రెట్ రెమెడీ గురించి తెలుసుకుందాం. మన బెడ్ కింద కేవలం 2 వస్తువులని ఒక చిన్న మూటలో ఉంచటం ద్వారా డబ్బుని అయస్కాంతంలా ఎలా ఆకర్షించవచ్చో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ 2 వస్తువులని ఒక మూటలా కానీ, పొట్లంలా కానీ, ఒక పోట్లేలాగా కానీ కట్టి మన బెడ్ కింద పెట్టాము అంటే వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది, డబ్బుని అయస్కాంతంలా ఆకర్షిస్తూనే ఉంటుంది. డబ్బు పెట్టలేక మీరు అలసిపోయేంత డబ్బు మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. మరి ఆ వస్తువులు ఏంటో తెలుసా? అనాస పువ్వు అంటే స్టార్ అనీస్, మరి కాయిన్స్. ఏ కాయిన్స్ అయినా పర్లేదు. స్టార్ అనాస పువ్వు మన ఇంట్లో అందరి దగ్గర ఉంటుంది. బిర్యానీలు, బగారా రైసు, ప్రతి ఒక్క చోట వాడే దగ్గర ఇది ఉంటుంది. అసలు ఈ రెమెడీ వెనుక ఉన్న రహస్యం ఏంటి, దీన్ని ఎలా చెయ్యాలో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అయితే డబ్బు అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక సీక్రెట్ రెమెడీ అండి. ఇది మనీ సీక్రెట్ రెమెడీ. దీనికి రూల్స్ ఏమీ లేవు, నియమాలు ఏమీ లేవు, కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి ఒక వీడియో, డోంట్ మిస్ అండి. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉంటాను. ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి, మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని సరైనటువంటి రిజల్ట్ లేక అల్లాడిపోతూ ఉన్న క్షణంలో ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. మీరు ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా, మొండి సమస్యలకైనా నిర్మోహమాటంగా ఈయనకి కాల్ చేయొచ్చు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లం ఏంటి అన్నది ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు. పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు. కాబట్టి ఒక్కసారి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే కనుక ఇక్కడ మనకు జ్యోతిష శాస్త్రం మరియు వాస్తు శాస్త్రం ప్రకారం కూడా అనాస పువ్వుకి అద్భుతమైన సువాసన ఉంటుంది. లక్ష్మీదేవికి మరియు సంపదను ఇచ్చే శుక్రగ్రహానికి, వీనస్కి సువాసనలు అంటే అత్యంత ప్రీతి. అలాగే అనాస పువ్వు గ్రహాల రాజు అయినటువంటి గురు గ్రహాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. ఎవరికైతే గురు బలం లేకుండా ఉంటుందో, గురువు నీచ స్థితిలో ఉంటాడో అలాంటి వాళ్ళు కూడా ఇలా చేశారంటే గురు అనుగ్రహం వల్ల ఇంద్ర పదవినైనా సొంతం చేసుకునేటంతటి ఒక అదృష్టం కలిసి వస్తుంది. ఇక నాణ్యాలు, కాయిన్స్ అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే కదా. లక్ష్మీ అమ్మవారే డబ్బుని అమ్మ రూపంగా మనం భావిస్తూ ఉంటాం. ఈ రెండింటి కలయిక మీ బెడ్రూమ్లోని నెగిటివ్ ఎనర్జీని తీసేసి, దరిద్రాన్ని, బ్లాకేజెస్ని మొత్తం కూడా తీసేసి తీవ్రమైన ఒక పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తుంది. పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. తీవ్రమైన ధన ఆకర్షణ శక్తిని క్రియేట్ చేస్తుంది. మనీ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది. అయితే ఈ మూట మనం ఎలా తయారు చేయాలి, ఎన్ని సంఖ్యలో పెట్టాలి, ఏ విధంగా చేయాలి అంటే కనుక ఒక చిన్న ఎరుపు రంగు లేదా పసుపు రంగు కాటన్ గుడ్డను తీసుకోండి. లేదా మీ దగ్గర చిన్న ఒక సంచి లాంటిది వస్తుంది చూసారా, అలాంటిది రెడ్ది కానీ ఎల్లోది కానీ చిన్న పోట్లీ లాంటిది, ఒక చిన్న సంచి లాంటిది తీసుకోండి. అందులో ముందుగా 1 లేదా 3 విరిగిపోకుండా పూర్తి ఆకారంలో ఉన్నటువంటి అనాస పువ్వులను ఉంచండి. అనాస పువ్వులు ఇక్కడ విరిగిపోయి ముక్కలు పోయి అలా ఉండకూడదు. పువ్వు ఆకారంలో అలానే ఉండాలి. ఎక్కడా కూడా అది విరిగిపోయి బ్రేక్స్ కాకుండా, క్రాక్ అవ్వకుండా ఉండే విధంగా చూసుకోండి. అలాంటి అనాస పువ్వులు 1 కానీ 3 కానీ ఉంచండి. దీనితో పాటు మీరు ఇంకా ఇంట్లో ఉన్న చిల్లర నాణ్యాలు అంటే 1 రూపీ కాయిన్స్ కానీ, 2 రూపీ కాయిన్స్ కానీ, 5 రూపీ కాయిన్స్ కానీ, ఇలా కాయిన్స్
ఇన్ని అవి మీరు 5 కానీ, లేకపోతే 7 కానీ, 9 కానీ, 11 కానీ ఇలా మనకిక్కడ బేసి సంఖ్యలో తీసుకోండి. ఈ కాయిన్స్ అన్నవి లక్ష్మీ సూచకంగా మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ రెండింటిని కలిపి మూట కట్టండి. ఈ రెమెడీ చేయటానికి అత్యంత పవిత్రమైన రోజు ఎప్పుడు అంటే శుక్రవారం ఉదయం, లేదు రాత్రి పడుకునే ముందు ఎప్పుడైనా. శుక్రవారం అయితే బెస్ట్, ఎందుకంటే ఇది మనం ధన ఆకర్షణకి, మనీ అట్రాక్షన్కి చేస్తున్నాం కాబట్టి, ఇది లక్ష్మీదేవి సీక్రెట్ రెమెడీ కాబట్టి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు, ఎంతో ఇష్టమైన వస్తువులు కాబట్టి శుక్రవారంతో కలిసి చేశారు అంటే అద్భుతంగా మీకు ఇది వర్కౌట్ అవుతుంది. ఈ మూటని ఏం చేయాలి అంటే మీరు పడుకునే బెడ్ కింద మీ తల భాగం వైపు వచ్చేలా బెడ్ కింద కానీ, లేదా మ్యాట్రెస్ ఉంటే పరుపు కింద కానీ ఉంచండి. అంటే మీరు మధ్యలో నడుము వైపు, కాళ్ళ వైపు అలా అస్సలు పొరపాటును పెట్టకండి. తల వైపు మాత్రమే వచ్చేటట్టు ఈ ఒక మూటని పెట్టండి. ఇక దీన్ని మనం ఎన్ని రోజులు ఉంచాలి, ఎప్పుడు మార్చుకోవాలి అంటే ఈ మూటని మీరు బెడ్ కింద అలా పెట్టి వదిలేసేయచ్చు. 6 నెలలు పెట్టినా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు. అయితే ఇక్కడ అనాస పువ్వు అన్నది ఒక్కొక్కసారి విరిగిపోవటమో లేదా వాసన పోవటమో అన్నది జరుగుతుంది, వాసన తగ్గిపోవటం జరుగుతుంది. కాబట్టి అప్పుడప్పుడు చెక్ చేయండి. అలా ఏమైనా జరిగిందా, కొద్దిగా ముక్కలు పోయింది, లేదంటే వాసన తగ్గింది అనిపిస్తోందా, అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు మార్చేయండి. ఆ పాత పువ్వులను ఏదైనా చెట్టు మొదట్లో వేసేసి పాత కాయిన్స్ని దానానికి ఉపయోగించండి. అంటే ఎవరికైనా దానం ఇచ్చేసేయండి. మళ్ళీ కొత్త అనాస పువ్వులు మళ్ళీ కాయిన్స్ పెట్టి మూట యథావిధిగా సిద్ధం చేసి మళ్ళీ శుక్రవారం రోజు మీరు ఈ విధంగా చేసుకోండి. అయితే దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి, రిజల్ట్ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే ఇది మీ సబ్కాన్షియస్ మైండ్ అన్నది ఉపచేతన మనస్సుపై పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అనవసరపు ఆర్థిక భయాలు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు రావటం, ఆగిపోయిన డబ్బులు చేతికి అందటం, ఇలాంటి మార్పులు చూస్తారు. అయితే ఈ రిజల్ట్ ఎన్ని రోజుల్లో రావచ్చు అంటే ఈ రెమెడీ చేసిన కనీసం 21 రోజుల నుండి 1 నెల రోజుల్లోనే మీకు ఒక పాజిటివ్ రిజల్ట్ మరియు లైఫ్లో కొత్త అవకాశాలు, ఆపర్చునిటీస్, డబ్బులు రావటం మీరు గమనిస్తారు. అయితే మనం డబ్బుని అట్రాక్ట్ చేయాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు, పూజలు చేయాల్సిన పని లేదండి, పరిహారాలు చేయక్కర్లేదు. నమ్మకంతో ఇలాంటి చిన్న మార్పులు చేసి చూడండి. మీ లైఫ్లో మనీ ఫ్లో ఎలా పెరుగుతుందో మీరే చూస్తారు. ఖచ్చితంగా మన వీడియో నచ్చింది అనిపిస్తే మర్చిపోకుండా, ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసుకోండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని, యూస్ అవుతుందని భావిస్తున్నాను. దీనివల్ల మీకు వచ్చిన రిజల్ట్ ఏంటో నాకు ఖచ్చితంగా ఇక్కడ కామెంట్లో షేర్ చేసుకోండి. ఓకేనా?